హలో, ఈరోజు మనం గసగసాల పాల పూరీలు చేసుకుంటున్నామండి. సింపుల్ స్వీట్, చాలా టేస్టీగా ఉండే స్వీట్ అనమాట. ఈ బౌల్లో నేను ఇంత కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటాం కదా అది. అలాగే చిటికెడు ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇట్లా ఫస్ట్ మనం పూరీలకి పిండి తడుపుతున్నాం అన్నమాట. ఇందులో ఒక 3-4 స్పూన్ల నెయ్యి వేయండి. ఇలా నెయ్యి అంతా పిండిలో బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి చపాతీ పిండి తడుపుకుంటాం కదా, సేమ్ అలాగే తడుపుకోవాలి. మామూలుగా రెగ్యులర్ చపాతీ పిండి ఎలా తడుపుకుంటాం, పూరీ పిండి ఎలా తడుపుకుంటాం అలాగే సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇలా పిండిని తడుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టాలి. ఈలోపు మనం గసగసాల పాలని తయారు చేసుకుందాం. ఇలా పిండి తడుపుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం పాలు తయారు చేసుకుందాం, గసగసాల పాలు తయారు చేద్దాం. దానికోసం ఇక్కడ నేను అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 2 టీ స్పూన్ల గసగసాలు, కొద్దిగా జీడిపప్పు అండ్ బాదం పప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలి. భలే కమ్మటి వాసన వస్తుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. గసగసాలు స్వీట్లో చాలా బాగుంటాయి. పొయ్యి మీద పాలున్నాయి, 1.5 లీటర్ పాలు. ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు అనమాట. పాలు బాగా మరిగిన తర్వాత మనం గసగసాల పొడి అందులో వేసుకోవాలి. ఇప్పుడు పూరీలు చేసుకోవడానికి పెద్ద ముద్ద తీసేసుకొని ఇందులో ఆల్రెడీ చాలా నెయ్యి ఉంది, సో ఇంకా కొంచెం లైట్గా అలా అప్లై చేసేసుకొని ఒత్తుకోవడమే. పిండి వేస్తే పూరి వేయించేటప్పుడు నూనె అంతా పాడైపోతుంది, అందుకే పూరి చేసేటప్పుడు ఎప్పుడు కింద పిండి వేయకూడదు. అండ్ ఈ పూరి కొంచెం లావుగానే చేసుకోవాలి. ఇలా పిండిని ఒత్తుకొని రౌండ్గా ఇలా గ్లాస్తో చేస్తాను నేను. కొంచెం చిన్న సైజు కావాలి అంటే ఇంకా కొంచెం చిన్న సైజు కూడా ఒత్తుకోవచ్చు. ఇలాగే మొత్తం పిండి చేసేసుకోవాలి పూరీలు. కొంచెం పెద్ద సైజులో అయినా కాస్త చిన్న సైజులో అయినా మీరు చేసుకోవచ్చు, ఇదే సైజ్ అని ఏం లేదు. మీ ఇంట్లో ఉన్న గ్లాస్ సైజ్ చేసుకోండి. పూరీలన్నీ ఇలా రెడీ అయ్యాయి కదా, ఇప్పుడు మనం నూనెలో వేసుకొని వేయించుకోవడమే. కొంచెం లావుగానే చేశాను నేను పూరీలు, ఇలాగే ఉంటాయి. కొంచెం బ్రౌన్గా కాల్చుకోవాలి. వీటిని బౌల్లోకి తీసుకోవడమే. ఇలాగే అన్నీ కాల్చుకోవాలి. ఈరోజు ఇప్పుడు నేను మీకు చేసి చూపించాను కదా, కొంచెం నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి పిండి తడుపుకున్నాం కదా, తర్వాత మనం పూరీలు ఇలా చేసాం. ఇవి యాజ్ ఇట్ ఈస్గా పిల్లలకి బాక్స్లో పెట్టించినా కూడా సింపుల్ ప్లెయిన్ పూరీస్ కూడా చాలా యమ్మీగా ఉంటాయండి. యశు ఎన్ని తినిందో ఇప్పటికీ, చేస్తూ చేస్తూ బాగుంటాయి ఇలా. సో పూరీలన్నీ చక్కగా కాల్చేసుకున్నాం కదా. ఇప్పుడు పాలు కూడా ఇక్కడ వేడెక్కాయి. ఇలా పొడి చేసేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసి మనం పేస్ట్ లాగా చేసి పాలల్లో వేద్దాం. ఎందుకంటే పొడి వేస్తే ఉండలు ఉండలు కట్టేస్తుంది. కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేద్దాం. ఇలా నీళ్లు వేసి పేస్ట్ చేసేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. బాదాం, జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ వేసాం కదా, చిక్కబడుతుంది. బాగా మరగనివ్వాలి. గసగసాల పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఉడుకుతూ ఉంటే కమ్మటి వాసన వస్తుంది. కింద అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయి, చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటాయి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకోవాలి. చక్కెర కొంచెం వేసి మిగిలిందంతా మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత కాస్త యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు బాగా మరగనివ్వాలి, కాస్త చిక్కబడేంత వరకు మరగనివ్వాలి. ఇలా దగ్గరికి రావాలన్నమాట.
మంచి చిక్కగా మరగాలి. అసలు ఎంత గుమగుమ వాసన వస్తుందంటే స్వీట్గా. ఇప్పుడు ఫైనల్గా మనం ఒక బౌల్ తీసుకొని పూరీలు పెట్టేసి ఇలా పైనుండి ఈ గసగసాల పాలు పోసుకోవడమే. పాలు కమ్మగా ఉంటాయి, మధ్యలో పూరీలు అలా తేలుతూ బాగుంటాయి అన్నమాట. పైనుండి కొంచెం బాదం పప్పుతో మనం గార్నిష్ చేసుకుంటున్నాం. మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ని చక్కగా నెయ్యిలో వేయించుకొని పైనుండి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. పాల పూరీలు తయారీ విధానం చూసారు కదండి, తప్పకుండా ట్రై చేయండి. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. ఎలా తినాలో కూడా నేను చూపిస్తాను చూడండి. ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 పూరీలు పెట్టుకొని వేడి వేడి గసగసాల పాలు ఇలా వేసుకోవాలన్నమాట. ఎంత మంచి అరోమా వస్తుందండి. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా వేసుకొని కాస్త చల్లబడ్డాక తినాలన్నమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా అంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది చూడండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని తినేయడమే. ఇలాచీ ఫ్లేవరు, గసగసాల అరోమా. మౌత్ మెల్టింగ్ అసలు. బా అమృతంలా ఉంది నిజంగా. బా ఇది టేస్ట్ చేస్తూ చచ్చిపోవాలని ఉందండి నాకు. అంత టేస్టీగా ఉంది తెలుసా. ఇంకేం అవసరం లేదు అన్నట్టు జీవితానికి అలా ఉంది. తప్పకుండా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలా అప్పుడప్పుడు అంటాలి యశో, బాగుందండి. ఈ రెసిపీ తెలుసుకున్నారు కదా, చేసేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. నాకైతే ఇవి 2 సరిపోవు, ఇంకా 4 వేసుకోవాలి.